హలో హాయ్ అండి అందరికీ. మీ అందరికీ ముందుగా ఒక రిక్వెస్ట్ అండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ముందుగా వీడియోని అయితే చివరి వరకు చూస్తున్నారు, కాకపోతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షనే చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఛానల్ అనేది గ్రో కావట్లేదు. అంటే మేము పడ్డ కష్టానికి ఫలితం రావట్లేదు. ఆ వీడియోలు వ్యూస్ అనేవి కూడా వస్తున్నాయి కానీ ఛానల్ మరొక స్టెప్కి వెళ్ళడానికి అయితే సహాయపడట్లేదు. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కడైతే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుందో అక్కడ లైక్ చేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ. ముందుగా టాపిక్లోకి వెళ్దాం. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా నందిగం సురేష్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారని చెప్పేసి అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఏపీ పోలీసులు ఆయన హైదరాబాద్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా ఆయన గుంటూరు జైల్లో ఉంచారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ధైర్యం చెప్పేందుకు గుంటూరు జైలుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్పారు. పైగా ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా జగన్ ఒక తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఆ హెచ్చరికలు ఏంటి అంటే, గతంలో మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పట్టాభి రెచ్చగొడితేనే మా వాళ్ళు టీడీపీ కార్యకర్తలు మీద దాడి చేశారు, టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ముందు మీ వాళ్ళు తప్పు చేసిన తర్వాతే మా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మీరు ఇలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ పోతే ఎల్లకాలం అధికారం మీ దగ్గర ఉండదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొన్ని తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేశారు. పైగా మీరు ఇలాగే కొనసాగిస్తూ పోతే మేము కూడా ఒక బుక్ని తయారు చేయాలా ఉంటుంది, మీకన్నా మా బుక్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, తయారు చేయాలో చెప్పండి అని చెప్పేసి ఒక రకంగా టీడీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మీరు ఇలాగే అరెస్ట్ చేసుకుంటూ పోతే మేము కూడా ఉపేక్షించాం, ఎల్లకాలం మీ దగ్గర అధికారం ఉండదు, మేము కూడా రియాక్ట్ కావాల్సి వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కూడా ఎట్లా అధికారం వచ్చింది కాబట్టి వాళ్ళు ప్రజలు మంచిగా అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళు అధికారాన్ని ప్రజలకి ఉపయోగించాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి గతంలో వైసీపీ వ్యవహరించినట్లుగా ఇప్పుడు టీడీపీ కూడా వ్యవహరించింది అనుకోండి, అధికారం దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు వాళ్ళకి ఎట్లా అధికారం ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తే బాగుంటుందని అయితే నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి.